హలో ఏపీ నమస్కారం, నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మే నెల నుంచి ఇప్పటి వరకు ఏమేం పనులు చేశాడు? ప్రజల సమస్యల గురించి పోరాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి తూట్లు పొడిచే విధంగా, గుండు సూది పెట్టి కూర్చే విధంగా ఏదో రకంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడా? వాలంటీర్ల విషయంలో అయితేనేమి, ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద చేసినటువంటి ధర్నా అయితేనేమి, అదేవిధంగా నేడు లడ్డు కల్తీ విషయంపై అయితేనేమి పొలిటికల్ ఈవెంట్గా మార్చినది అన్నీ చూసాం. మరి ఇదే విషయాలపై ఈరోజు స్టూడియోలో మనతో పాటు చర్చించడానికి పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. మధుసూదన్ రెడ్డి గారు, ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు. మరి బెంగళూరు యలంక ప్యాలెస్ నుంచి ఏపీకి రావడం, శుక్రవారం రావడం, ఒక్కరోజు చూసుకోవడం, మళ్ళా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి హైదరాబాద్లో ఉంటాడు, పక్క రాష్ట్రంలో ఉంటాడని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. మరి అదే విషయానికి వస్తే లడ్డు కల్తీ విషయం పైన ఆయన చేసినంత దుమారం ఎవరూ చేయలేదు. మరి మీరేమంటారు సార్? ఇప్పుడు ఒకటి షణ్ముఖ్, ఇప్పుడు బంతి వచ్చి సుప్రీంకోర్టు పరిధిలోకి పోయి ఉన్నాయి. అందరు వేసుకున్నారు, ఆ 5 పిటిషన్లు పడి ఉన్నాయి. అందులో ఉండేది ఏంటంటే మనకి సిట్ ఎంక్వైరీని ఆపేయమని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి చెన్నైని పోయి ఉన్నాడు. తర్వాత బీజేపీ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు బీజేపీ పార్టీలో పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం స్వామి అక్కడ ఒక పిటిషన్ వేస్తున్నది. వాళ్ళు ఏమంటున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు కాదు, రెండో ఒపీనియన్ తీసుకోమంటున్నారు. సరే, గవర్నమెంట్ ఏంటంటే మంచి చెడు సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబు ఒక రిపిటేషన్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ని వాళ్ళు ముందు పెట్టింది. ఆ రిపోర్ట్ వాళ్ళు ముందు పెట్టినప్పుడు అది సరిపోద్ది వాళ్ళకి. దాన్ని చూసుకొని ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని వాళ్ళు ఇతండవాద క్వశ్చన్లకు సమాధానం ఎవరు చెప్పలేరు. అసలు ఆ ప్రశ్నలు అడగాల్సింది ఎవరిని? యువజన శ్రామిక రైతు పార్టీ నాయకులను అడగాల. అక్కడ పిటిషనర్దారుగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి ఉన్నారు. సుబ్బారెడ్డి గారు, మీ పీరియడ్లో 5 ఏళ్ల కాలంలో మీ టెస్ట్ రిపోర్ట్లు పట్టకరండి, మీరు టెస్ట్ చేయించారా లేదా, ల్యాబ్ రిపోర్ట్లు వేయి మీ దగ్గర. ఈ గవర్నమెంట్ వచ్చి రిపోర్ట్ చేయించింది కాబట్టి వచ్చింది. మనకి కాంట్రవర్సీ డైలాగ్ ఏంటంటే ఈ మెటీరియల్ వాడిర్రా అని అంటారు. అంటే వాడకపోతే, కొన్ని ట్యాంకర్లు వాడకపోతే అదే కదా ఏఆర్ డైరియా సప్లై చేసింది. కాబట్టి నేను అంటుండే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక టెక్నికల్ ఇష్యూ మనం చూసుకోవాలా. ఇక్కడ మేజర్ ఒకటే ఉంది షణ్ముఖ్, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సుప్రీంకోర్టు జడ్జీలు కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ని పక్కన పెట్టుకోవాలి. కెమిస్ట్రీలో వాళ్ళు ఏమి నిష్ఠాతులు కాదు కదా. కెమికల్ ఇంజనీర్లు ఇవ్వాల్సిన డేటా దాదాపు 39 టెస్టులు చేసి ఒక రిపోర్టు సబ్మిట్ చేస్తే, 39 టెస్టులు చేసి క్లియర్గా రిపోర్టు సబ్మిట్ చేస్తే ఈ రిపోర్టు అనాలిసిస్ జడ్జిలకు తెలుస్తుందా? నేను అడిగే డైరెక్ట్ ప్రశ్న. ప్రశ్నించకూడదని కాదు, రిపోర్టు అనలైజ్ ఎవరు చేయాలా? ఐఐసిటి వాళ్ళు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలకు సంబంధించిన ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, తర్వాత డైరీ సైన్స్ వాళ్ళు, తర్వాత నేషనల్ ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, వీళ్ళందరూ అనాలిసిస్ చేసి ఒక డైరీ రిపోర్టే మీరు కాదు ఇది వాడారా అని అంటే, అంతకుముందు వాడిన ట్యాంకర్లన్నీ వీళ్ళు ఈ విధంగా సప్లై చేసినాయి కదా. ఇప్పుడు చేయాల్సింది పాయింట్ ఏంటంటే నా దృష్టిలో ప్లామాటిక్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది, దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. కాలం నెంబరు ఇక్కడ 30 ప్లామాటిక్ ఆయిల్ 40% ఉందని. అంటే ప్లామాటిక్ ఆయిల్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో నాకు చెప్పమానండి. ఫస్ట్ నేను అనేది ఏంటంటే ఎవరు చెవులో పువ్వు పెట్టదామని అనుకుంటారు. వెన్నలో ప్లామాటిక్ ఉంటుందా? దట్ ఈస్ ద మై క్వశ్చన్. ఉంటుందా? నిరూపిస్తారా? ఇంత సింపుల్గా నేను ఒక టెక్నిక్ చెప్తాను. మన ఇంట్లో ఏ తల్లైనా ఏ బిడ్డైనా ప్రతి గ్రామంలో ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఉన్నారు. ఒరే బాబు, మీ ఇంట్లో వెన్న ఉంటుంది, అమ్మ మజ్జిగ చిలకద్దు కాబట్టి వెన్న ఉంటుంది. ఆ వెన్న తీసుకొని దానికి సేమ్ పత్తి ల్యాబ్ ఉంటుంది. ఏది మనకి డిగ్రీ కాలేజీలో ల్యాబ్ ఉంటుంది, తర్వాత యూనివర్సిటీల్లో ల్యాబ్లు ఉంటాయి. ఏది నాగార్జున యూనివర్సిటీ తీసుకోవచ్చు, తిరుమల వెంకటేశ్వర స్వామి, ఏడబెట్టి ఇంటర్మీడియట్ కూడా ల్యాబ్ ఉంటాయి కదా, బైపీసీ ఎంపీసీ చదివి కూడా ల్యాబ్కి పోతారు కదా. బాబు పిల్లలు, మీకు 2 చేతులు ఎత్తి దండం పెడతారు. పెద్దలు చేయలేని పని మీరు చేయండి బాబు పిల్లలు. మీరు రేపు కాలేజీకి పోయేటప్పుడు ఎన్న ఎత్తుకోబోండి. ఆ వెన్న ఎత్తుకోబోయి సేమ్ వాల్యూ ఉండే HCl దాంట్లో పోయింది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ పోయింది.
పోసిన తర్వాత బాగా చివకొట్టండి, కొద్దిగా హీట్ చేయండి, ఆ యొక్క ట్యూబ్ పెట్టేసి హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత మిక్స్ అయిపోద్ది. తర్వాత దాంట్లో చిటికెడంత ఉప్పు, సాల్ట్ వేసి ఇట్ట జలకొట్టండి. జలకొట్టితే ఎల్లో కలర్ వస్తుంది. ఒక సింపుల్ టెక్నిక్తో వెన్న ఏ కలర్ ఉంటుందో మనకు తెలిసిపోద్ది, గీ ఏ కలర్లో ఉంటుందో తెలిసిపోద్ది. రెండోది ఏంటంటే కవ్వు ఒక గీ గ్రాస్ మేస్తుంది. గ్రాస్ కలర్ కోడ్ పసుపు. గ్రాస్ మేసి తిని మిల్క్ ఇస్తుంది కాబట్టి. అయితే సార్ మా చిన్నపిల్లలప్పుడు కొంత పిట్టు పెడతారు. పిట్టు అంటే ఏంటంటే ఆముద పిట్టు, తర్వాత ఏరుశనగ పిట్టు, ఏరుశనగ పల్లీలు మనకు గ్రైండింగ్ చేసేటప్పుడు పిట్టు వస్తుంది, అది పశువులకు పెడతారు. కొబ్బరి పిట్టు, ఇటువంటి వాటిల్లో లైట్గా 1 or 2% లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది. కానీ ఈ రిపోర్ట్లో షణ్ముఖు క్లియర్గా పామాటిక్ యాసిడ్ అనేది 40%కి 40.19% ఉందని ఇచ్చిన తర్వాత కంటామినేటెడ్ కాకుండా ఏమైంది? ఈ క్వశ్చన్ రాదా? అసలు వెన్నలో ఉండదండి ప్లామాటిక్ కాయలు. మీకు ఇంకో టెస్ట్ ఉంది, బిఆర్ టెస్ట్ అంటారు. ఈ బిఆర్ టెస్ట్లో కూడా మనకి క్లియర్గా ఇచ్చున్నారు. దాన్ని చూసుకొని కూడా మాట్లాడుకోకుండా ఈ రిపోర్ట్ అంతా సెకండ్ ఒపీనియన్ ఎందుకు బాగాలేదు ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. దీంట్లో దీని వాల్యూ కూడా షణ్ముఖు, దీని మిల్క్ ప్లాట్ దీని వాల్యూ కూడా, ఈ ప్లాట్ టెస్ట్ కూడా నెగిటివ్ వచ్చింది. బుయోడిన్ టెస్ట్ నెగిటివ్ తేలింది. ఇంకా ఈ విధంగా మిల్క్లో అంటే బట్టర్లో లేనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటే లేవని ఎలా ఇస్తారండి? ఫస్ట్ ఒపీనియన్ అంటుండవు, సెకండ్ ఒపీనియన్కు పొయ్యారని నువ్వే అడుగుతుండవు. శాంపిల్స్ తెప్పించండి. గతంలో ఉన్న స్టాంపులు 9 నెలల నుంచి ఏ గీ అయినా సరే షణ్ముఖు 9 నెలల నుంచి 12 నెలలు ఉండాల. కన్జ్యూమర్ అఫైర్స్ gov.inలోకి పోతే ఒక డాక్యుమెంట్ దొరుకుద్ది. కన్జ్యూమర్ అఫైర్స్ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లోనే ఒక డాక్యుమెంట్ దొరుకుతుంది. కన్జ్యూమర్ అఫైర్స్ gov.inలోకి పోతే క్లియర్గా రిపోర్ట్లు ఉన్నాయి. గీ స్టాండర్డ్స్ మొత్తం ఉన్నాయి, దాంట్లో మొత్తం A to Z ఉన్నాయి. ఇదిగో టెస్ట్ రిపోర్ట్లు మొత్తం ఉన్నాయి, దాంట్లో డాక్యుమెంటే పెట్టారు. ఇది ఎప్పుడు పెట్టారు? ఏం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టారా? ఇది ఈ డాక్యుమెంటు 2020 డాక్యుమెంట్. ఇది 2020లో క్లియర్గా షణ్ముఖు ఇక్కడ నీట్గా ఇచ్చున్నాడు. చెప్తాను నేనండి, ఏ కంపెనీలు ఏ బ్రాండ్లు కూడా చెప్తాను నేను. పాయింట్ 1 ఏంటంటే అన్ని టెస్టులు ఇచ్చి ఎట్లా ఉండాలని ఒక స్టాండర్డ్ ఇండియన్ గవర్నమెంట్ డిజైన్ చేసింది. దీన్ని డాక్యుమెంటు జడ్జి గారు డౌన్లోడ్ చేసుకోవచ్చుగా. కన్జ్యూమర్ అఫైర్స్ gov.inలో ఈ డాక్యుమెంట్ ఉంది. జడ్జి గారిని చూడమని అంటుండా, మిలాడ్ చెక్ చేయండి. దీంట్లో ప్రైసింగ్ పాలసీ, ఫస్ట్ ప్రైసింగ్ పాలసీకి వస్తున్నాం. టాప్ 8 కంపెనీలు చెప్తా. 1 లీటర్ 900 grams 550 రూపాయలు. గోపాల్జీ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నానా 550 రూపాయలు ఉంది. ఇది 2020లో. తర్వాత ఇక్కడ అమూల్ 1 లీటరు 905 గ్రాములు 490 రూపాయలు ఉంది. ఆగ్మార్క్ ఉంది, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్. ఇది నిజమా అబద్ధమా? తర్వాత మిల్క్ ఫుడ్ 500 ml 449 గ్రాములు 258 రూపాయలు, అంటే అరకిలో 258 రూపాయలు. మిల్క్ ఫుడ్ లిమిటెడ్. ఇది నిజమా అబద్ధమా? తర్వాత పతంజలి 500 ml 285 రూపాయలు అరకిలో, అంటే పతంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్. ఈ విధంగా మొత్తము. తర్వాత ఇక్కడ ఉంది 1 లీటర్లో ఇంకోటి ఉంది, ద పంజాబ్ స్టేట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్ ఫెడరేషన్ లిమిటెడ్ 550 రూపాయలు ఉంది. గీ వెన్న వాళ్ళ స్టాండర్డ్స్ ఇచ్చారు. వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం ఈ టాప్ గ్రేడ్స్ అని ఎనాలిసిస్ రిపోర్ట్ నీట్గా ఉంది. దీన్ని ముందు పెట్టుకొని అడగొచ్చుగా. 320 రూపాయలకి ఎట్టొచ్చిందమ్మా మీకు టాప్ కంపెనీ లిస్టు కన్జ్యూమర్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? అప్పుడు ఉన్నది మోడీ సర్కారే కదా. ఈ డాక్యుమెంట్ ముందు పెట్టుకొని జడ్జి గారు ఈ స్టాండర్డ్ వాల్యూస్ ఇంతుంటే 320 రూపాయలకి నీకు గీ ఎట్టొచ్చింది సుబ్బారెడ్డి, ఎట్టొస్తుంది సుబ్రహ్మణ్యం స్వామి అని అడగొచ్చు కదా.
అవుపళ్ళ జడ్జీల గారికి ఇవన్నీ అంటే నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి ఎలా మీరు తెలుసుకున్నారనేది కూడా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు జడ్జీలు అడగాల్సిందో సైంటిస్టులను అడగాల. ఏ సైంటిస్టులు ఎవరు? డైరీ సైన్స్ చదువుకున్న వాళ్ళని, కెమికల్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళని, ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ చదువుకున్న ఎక్స్పర్ట్లే కూర్చొని పెడితే వాళ్ళు చెప్తారు వివరంగా. మీకు ఎలా తెలుస్తుంది? లా చదువుకున్న వాళ్ళకి ఎలక్ట్రికల్ ప్రాసెస్ ఎలా తెలుస్తుంది? ఐఐసిటి నుంచి, సిసిఎంబి నుంచి, డైరీ సైన్స్ నుండి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కూర్చొని పెట్టి వాళ్ళని అడగండి కంటామినేట్ అయిందా లేదని వాళ్ళే చెప్తారు. లేదు ప్రీవియస్ బ్యాచ్ లేయి టెస్ట్ రిపోర్ట్లు తెప్పిండి. తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో ఉన్న ఈఓ కానీ, గతంలో ఉన్న చైర్మన్ కానీ వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎలా అడుగుతారు? మీద వాళ్ళ దగ్గర రిపోర్ట్ లేవు. వాళ్ళు డైరీ వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం రిపోర్ట్ ఇచ్చిందా లేదా? ఆ శాంపిల్స్ ఉండాలి కదా. ఒక చిన్న పెట్రోల్ పంపులో పెట్రోల్ ఎత్తుకొని పోయి 3 నెలలు దాకా ఉంటాయి. ఏది బ్యాచ్ వైజ్ ఆడ పెడతారు టిన్నులు, కంటామినేట్ అయిందా లేదని చెప్పి. ఇంత పెద్ద 120 కోట్ల మందికి ఆరాధ్య దైవమైనట్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసిన నెయ్యి 12 నెలలు వీళ్ళే ఉన్నారు. ఇదిగో ఇక్కడ టైం పీరియడ్ ఇచ్చున్నారు. మన సొంత కవిత్వం ఏమొద్దు. ఈ విధంగా మన వాళ్ళు ఇదిగో 9 నెలలు 9 నెలలు 9 నెలలు 8 నెలలు 9 నెలలు 12 నెలలు 6 నెలలు 18 నెలలు 12 నెలలు 12 నెలలు అంటే నిల్వ ఉంటుంది అనమాట. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ బిఫోర్ యూజ్ మీ అని మనకి ఎక్స్పైరీ డేట్తో సహా ఇచ్చినప్పుడు గడిచిన 9 నెలలకి సంబంధించినటువంటి ఇటువంటి డాక్యుమెంట్ చూపించగలడా సుబ్బారెడ్డి కానీ, బోమన కరుణాకర్ రెడ్డి కానీ, అధర్మారెడ్డి కానీ? ఆ డాక్యుమెంట్స్ని అడగండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చిత్తశుద్ధితో వచ్చి ఒక ల్యాబ్, నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉన్నటువంటి ల్యాబ్ రిపోర్ట్నే మీరు నమ్మడం లేదంటే ఇంకెవరు నమ్మాలా? అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు చెప్పిన ఈ టెక్నికల్ సబ్జెక్ట్ అంతా అటు ఉంచితే ఇప్పుడు ఉన్నటువంటి బెంచ్లో ఉన్నటువంటి న్యాయస్థానం కొందరి వాదన ఏ విధంగా జరుగుతూ ఉందంటే 2013లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరపున కేసులు వాదించాడు కూడా అని ఒక వాదన జరుగుతూ ఉంది. ఇది ఏది ఏమైనా షణ్ముఖో, నా ఉద్దేశం అయితే ఇది 120 కోట్ల హిందువులకు సంబంధించినటువంటి విషయం. ఇది తేల్చాల్సిందే దిశబ్బ బెంచ్ కాదు, కాన్స్టిట్యూషన్ బెంచ్ని ఫామ్ చేయండి. కాన్స్టిట్యూషన్ బెంచ్ని ఫామ్ చేయాలా, ఎక్స్పర్ట్ కమిటీని ల్యాండ్ చేయాలా, ఎక్స్పర్ట్ కమిటీలో సభ్యులను సుప్రీంకోర్టు అలాట్ చేయాలా. మీకు ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్టు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్టు మీద నమ్మకం లేదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్టు మీద మీకు నమ్మకం లేదు కాబట్టి మీరు ఒక ఎక్స్పర్ట్ కమిటీని మీరే ఫామ్ చేయండి. సుబ్బారెడ్డిని ఎత్తుకోరమ్మనండి శాంపిల్స్. ఇప్పుడు నేను అన్నాను కదా 8 నెలలు 9 నెలలు 12 నెలలు స్టాండర్డ్స్ ఉంటాయి కదా, ఆ శాంపిల్స్ అన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడ దాపెట్టారో కరుణాకర్ రెడ్డి కానీ ఈయన సుబ్బారెడ్డి కానీ ఆ శాంపిల్స్ తెచ్చి ప్రభుత్వాన్ని మీరు నమ్మొద్దు, ల్యాబ్ని మీరు నమ్మటం మీరే టెస్ట్ చేయండి. శాంపిల్స్ తీసుకొని మీరే టెస్ట్ చేయమని అడుగుతున్నా నేను. అంటే ఇక్కడ రాజకీయంగా లబ్ధి అంటే పొందుతున్నారనే అంశంపైనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం మనకు అంతర్యం ఏమంటారు? నువ్వు రాజకీయ లబ్ధి కాదు, ఇక్కడ 120 కోట్ల ఐందవ భక్తులకు సంబంధించినటువంటి విషయము. నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని రాజకీయ లబ్ధి అంటారు, రేపు కేంద్ర ప్రభుత్వం చేపించినా రాజకీయ లబ్ధి అంటారు, రాష్ట్ర ప్రభుత్వం చేసినా రాజకీయ లబ్ధి అంటారు. సుప్రీంకోర్టు ఇన్సైడ్ తీసుకోమని చెప్తున్నా నేను. సుమోటోగా తీసుకోండి, ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేయండి. మీరే స్వతంత్ర సంస్థ కదా, దర్యాప్తు చేసి నిజాన్ని నిగ్గుదేల్చమని అడుగుతున్నాము. ఇప్పుడు సిబిఐ వద్దు, ఈడీ వద్దు, ఎక్స్పర్ట్ కమిటీ ఫామ్ చేయండి. మీరు ఒక 5 మెంబర్ కమిటీతో డైరీ సైన్స్ చదువుకున్న సైంటిస్టులు, కెమికల్ ఇంజనీర్ని, దానికి సంబంధించిన ఫుడ్ అండ్ సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకొని మీరే ఇన్సైడ్ తీసుకోండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అది కూడా ఒక ప్రభుత్వమే కదా, దేశ స్థాయిలో అది, రాష్ట్ర స్థాయిలో ఇది. అక్కడ కూటమి ప్రభుత్వమే, ఇక్కడ కూటమి ప్రభుత్వమే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ని మీరు నమ్మకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ నమ్మతారని నమ్మకం ఏంది? అక్కడ ఉండేది కూటమి ప్రభుత్వమే కదా షణ్ముఖో, ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వమే కదా. ఒక కూటమి ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్నే మీరు నమ్మలేదంటే సెంట్రల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిందని మీరు ఎట్లా నమ్మతారు? సిబిఐ అండర్ హోంశాఖ కింద ఉంటుందా, ఈడీ అండర్ ఫైనాన్స్ శాఖ కింద ఉంటుందని మీకు తెలుసు కదా. అందువల్ల ఏంటంటే సుప్రీంకోర్టుని ఫామ్ చేయమని చెప్పాలా, డైరెక్ట్గా అడగాల. సార్ శాంపిల్స్ మీరే తీసి రిపోర్ట్లు మీరే తయారు చేసి ఇవ్వండి, ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేయండి, వాళ్ళని శాంపిల్ పట్టకరమ్మని చెప్పాలా. సుబ్బారెడ్డి గారిని, బోమన కరుణాకర్ రెడ్డి గారిని, బాబు మీ శాంపుల్ పట్టకరండి అంటే వాళ్ళ దగ్గర లేవు అంటే వాళ్ళు చేపిస్తే కదా ఉంటానిక. వాళ్ళు చేపిలే ఎప్పుడు కూడా. నేను ఇందాక చెప్పాను చూసినా అప్పుడప్పుడు నిన్నటిదాకా ల్యాబే లేదు, బాబు గారు వచ్చినాక ల్యాబ్ క్రియేట్ చేశాడు. ఈఓ శ్యామలరావు వచ్చిన తర్వాత ఒక 75 లక్షలు పెట్టి ఎక్విప్మెంట్ తెచ్చి అదే నేషనల్ డైరీ డెవలప్మెంట్ వాళ్ళే పెట్టారు ల్యాబ్. 5 ఏళ్ల నుంచి ఎందుకు పెట్టలేదు ల్యాబ్? నందిని నెయ్యిని
సప్లై చేసుకుంటే ఈ కర్మ అంతా ఉండేది కాదు రాష్ట్రానికి. దాన్ని ఎప్పుడు వీళ్ళ కమిషన్లు కకృతిపడి వీళ్ళు కమ్యూనిస్ట్ డబ్బులు కొట్టేయాలని, వెంకటేశ్వర స్వామిని హిందూ మతాన్ని నాశనం చేయాలని, హిందూ మత ద్రోహిగా హిందువుల్ని మొత్తం చంపేయాలన్నటువంటి కుట్రతో చేసింది. ఇంకొక విషయం చెప్పనా, నేను డాక్టర్ని అడగండి, గ్యాస్ ఫామ్ అయిపోద్ది బాడీలో ఈ పామాయిల్ దెబ్బకి గ్యాస్ ఫామ్ అయిపోద్ది. అది పామాయిల్ ఎక్కువగా కంటామినేటెడ్ అయినటువంటి నెయ్యి. ఎవడికి నచ్చినా నచ్చకపోయినా పామాయిల్ ఎక్కువ ప్యాయటు నీకు దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో 100% కల్తీ జరిగిన మాట వాస్తవము. స్వచ్ఛమైన నెయ్యి కానే కాదు. చిన్న బీఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్నవాడు కూడా చెప్పగలడు. దీనికి పెద్ద దూరం బాబళ్ళ. నేను ఇందాక చెప్పానుగా, మీ ఇంట్లో ఎన్న ఎత్తుకోబోండి, దాంట్లో ఇచ్చిసేయాలి పోయండి, కొద్దిగా ఏడ్ చేయండి, కడిగిన తర్వాత కూల్ అయిన తర్వాత కొంత ఉప్పేసి జలకొట్టండి, ఎల్లో కలర్ వస్తే నెయ్యి, లేకపోతే కాదు. అది కలర్ టెస్ట్. లోపల ఏముందనేది మనకి ఎక్కడ తెలుస్తుంది? నేను అనేది ఏంటంటే ఈ యాసిడ్స్ అన్నీ కూడా, ఆమ్లాల్స్ అన్నీ కూడా అన్ని పదార్థాల్లో ఉంటాయి. ఇప్పుడు యాసిడ్స్ హిస్టరీ చెప్తాను షణ్ముఖు ఒక్క నిమిషంలో. నేను క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చాడు. చింతపండులో ఉండే ఆమ్లం ఏంది? టాటాటిక్ ఆమ్లం. గుమ్మడికాయలు ఉండే ఆమ్లం ఏంది? సిట్రిక్ యాసిడ్, మ్యాలిక్ యాసిడ్, పురమిక్ యాసిడ్. ఎగ్జాంపుల్ కోసం చెప్తుంట. ఉల్లిపాయలో దాదాపు 8 రకాల ఆమ్లాలు ఉంటాయి. 8 రకాలు ఉంటాయి. గ్లోమాటిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, మ్యాలిక్ యాసిడ్, టాటాటిక్ ఆమ్లము, ఆక్సాలిక్ ఆమ్లము, ఫైరిక్ ఆమ్లము, ప్యూరిక్. ఇట్లా పెరుగులో కూడా ఏంటంటే లాక్టిక్ ఆమ్లం ఉంటుంది పెరుగులో. మన ఇంగ్లీష్లో యాసిడ్ అంటాం, తెలుగులో ఆమ్లం అంటారు. ఈ సేంద్రియ కర్బన సమ్మేళనాలు అంటారు తెలుగులో. కేంద్రీయ కర్బన సమ్మేళనాలు, కార్బన్ పదార్థం అధికంగా ఉండేటటువంటి సమ్మేళనాలు ఈ అన్నిట్లో ఉంటాయి. యాపిల్ కాయలో ఉంటాయి, ప్రతి పదార్థంలో ఉంటాయి. కానీ ఎన్నలోకి వచ్చేసరికి దీన్ని మిక్స్ చేసి ఎన్నకి నించిన ఈ రిపోర్ట్ ప్రకారమే సెంట్రల్ గవర్నమెంట్ 2005లో ఇచ్చిన ఎంఆర్పి ప్రైస్ లిస్టే ముందు పెట్టుకొని మనకి ఎట్ట పెడితే తీయకూడదు, మాట్లాడకపోవడం కూడా నేరమే. జడ్జీల్ని విమర్శించకూడదు, జడ్జీల్ని తిట్టకూడదు, జడ్జీలు ఇచ్చే జడ్జిమెంట్ మీద మాట్లాడవచ్చు. కాన్స్టిట్యూషన్ తెలిసినోడు ఎవడైనా మాట్లాడవచ్చు. జడ్జీల్ని బూతులు తిట్టకూడదు, జడ్జీల్ని విమర్శించకూడదు. కానీ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ల మీద ప్రశ్నించవచ్చు. నేను చెప్పగలిగింది ఇదే. 120 కోట్ల మందికి హిందువులకు కలిసిన సమస్యని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సింది వాయిదా ఎందుకు వేస్తున్నారు? వాయిదాల పద్ధతి కాదు వేయాల్సింది. ఇప్పుడు ఒక బెంచ్ని ఏర్పాటు చేయండి తిరుపతిలోనే, వచ్చి కూర్చోండి. ఇంతకాడికి పెద్ద సమస్యలు లేవు దేశంలో. ఒక బెంచ్ని వేసేయండి తిరుపతిలోనే, కూర్చొని పెట్టండి. గెస్ట్ హౌస్లో ఉండే ఆడ కూర్చోండి, జడ్జీలు లైవ్ టెలికాస్ట్ ఇవ్వండి, ల్యాబ్ని రప్పించండి, ఎక్విప్మెంట్ రెడీగా ఉంది కదా, టెస్ట్ చేయండి. తిరుపతి కొండ మీదనే ఇవ్వండి జడ్జిమెంటు, తేలిపద్ది కదా. తిరుపతి కొండ మీదనే తేలిపద్ది కదా. ఒక కన్వర్టెడ్ ఒక కరప్షనిస్ట్ని పట్టుకొని ఈ విధంగా ఒక కన్వర్టెడ్ కరప్షనిస్ట్ కంటామినేట్ వ్యక్తిని ఈ దేశ న్యాయ వ్యవస్థ కాపాడుతుందంటే అంతకంటే ఇంక మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమే లేదు. వాళ్ళే ఒకటే దివేశ్ గారు, ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి రిపోర్ట్ని మీరు ఒప్పుకోవటంలా, ఓకే వీఆర్ అగ్రీడ్, ఒప్పుకుంటాం. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ రిపోర్ట్ని కూడా ఒప్పుకుంటారు, నమ్మకం ఏంది? ఒకటి నేను ఇంకో మాట అడుగుతుందా, నేను ఇంకో మాట కూడా అడుగుతా. బొబ్బిలిపల్లిలో ఎన్టీ రామారావు చెప్తాడు, ఒక లోవర్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది, హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అంటే కోర్టుకి తీర్పుకి రాజ్యాంగం అంటే ఆయన జడ్జి కదా, ఆయన జడ్జియా కాదా నా దృష్టిలో? అంటే మీరేనా జడ్జీలా? మీరైనా జడ్జీలు, వాళ్ళు జడ్జీలు కాదా? నేను అంటుండేది ఏంటంటే దర్యాప్తు అనేది మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద నమ్మకం లేనప్పుడు మీరేయండి ఎక్స్పర్ట్ టీమ్ని, మీరేసి మీరు తీర్పు చెప్పండి. ఇప్పుడు 11 పాపులర్ రెగ్యులర్ సెల్లింగ్ కౌ ఘీ బ్రాండ్స్ టెస్టెడ్ అట్ ద డిఫరెంట్ పారామీటర్స్ ఇంక్లూడింగ్ విటమిన్ ఏ, మిల్క్ ఫ్లాట్, అడల్టరేషన్, ఫ్లేవర్ టెస్టింగ్ అమాంగ్ అదర్స్ అని కన్జ్యూమర్ అఫైర్స్ వెబ్సైట్లోనే ఉంది. ఇది ఇప్పటికీ ఉంది డాక్యుమెంట్. 2020 రేట్లు నేను చెప్పింది. 550 రూపాయలు వాళ్ళే పెట్టుంటే వీళ్ళంతా ఇప్పుడు బయటికి రావాలి కదా, పతంజలి వాళ్ళు కూడా బయటికి రావాలి. ఎందుకంటే రామ్దేవ్ బాబా దేశభక్తుడు కదా, యోగా గురువు కదా, ఆయన కూడా ఉంది సన్ముఖం పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ 200 ½ కిలో. ఇప్పుడు ఇక్కడ ఏ రకంగా చూసినా కూడా 580 రూపాయలు శ్రీ బద్రీనాథ్ ఆయుర్వేద
భవన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఉంది, 295 రూపాయలు, అంటే ఇంచుమించు 590 రూపాయలు కిలో లీటర్ గీ ఉంటే ఫుడ్ సైడే మళ్ళీ 319కి ఇస్తున్నాడు. పరాగ్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్ 295 హాఫ్ కిలోనా హాఫ్ కిలో ఓకే 295 452 గ్రాములు 500 ml సార్. 2019లో ప్రజలతో ఆడుకున్నాడు సార్. తర్వాత మీకు బాగా అర్థం చేసుకోండి, 2019లో ప్రజలతో ఆడుకున్నాడు, జగన్ నాటకం రత్తి కట్టింది, రిజల్ట్ వచ్చింది. తర్వాత ఆ నుంచి వచ్చిన తర్వాత ఇంకా రాజకీయ నాయకులను ఫుట్బాల్ ఆడటం మొదలుపెట్టిండు, వ్యాపారస్తులను ఫుట్బాల్ ఆట ఆడిండు, ప్రశ్నించే వాళ్ళని ఫుట్బాల్ ఆట. అది అయిపోయిందా? ఆ తర్వాత కోర్టులు న్యాయ వ్యవస్థని వాడుకున్నాడు, అది ఆ పదవిని అడ్డం పెట్టుకొని. తర్వాత అన్ని రకాలుగా ఆట ఆడుకున్నాడుగా. ఇప్పుడు ప్రజలతో ఆట ఆడుకున్నాడు, న్యాయ వ్యవస్థ ఆడుకున్నాడు, ఉద్యోగస్తులు ఆడుకున్నాడు, పారిశ్రామికవేత్తలు, చివరికి సినిమా హీరోలను కూడా ఆట ఆడుకున్నాడు. దళితులను ఆట ఆడుకోలేదా? అందరినీ సమస్తం అచ్చెన్న డాక్టర్ మొత్తాన్ని అచ్చెన్న ప్రొఫెసర్ అచ్చెన్న డాక్టర్ అయితేనే తర్వాత కార్ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశారా?